నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎల్బీ నగర్ కనెక్టివిటీ వనస్థలిపురం రైతు బజార్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేసిన స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో రెడీ టు మూవ్ ఇన్ 2 BHK ఫ్లాట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ విత్ ఇన్ 1 minute క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను బిల్డింగ్ ఒక ఎలివేషన్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అండ్ మోడల్ ఫ్లాట్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. లేఅవుట్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. ఈ లేఅవుట్ వచ్చేసి జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని లేఅవుట్ అనేది వేయడం జరిగింది. జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. బిల్డింగ్ ముందర ఉన్న రోడ్ 30 feet రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. బిల్డింగ్ ఒక ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. బిల్డింగ్ వచ్చేసి 334 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్ గా 8 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 4 floors తోటి ఇక్కడ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. బాలాజీ ప్రైడ్ 5 అనేటువంటి బిల్డింగ్ అండి. బిల్డింగ్ ఒక ఎలివేషన్ మరొకసారి చూపిస్తున్నాను. పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని కవర్ చేసి 4th ఫ్లోర్కి వెళ్ళేసి 4th ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అన్నది మోడల్ ప్లాట్ కింద కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను. ప్రతి ఫ్లాట్ వాళ్ళకి సరిపడే విధంగా సఫిషియెంట్గా మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో టైల్ వర్క్ చేయించడం జరిగింది అండ్ ఇక్కడ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. లిఫ్ట్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ బోర్డ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఎమ్యూనిటీస్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పవర్ బ్యాకప్ ఏరియా చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ బ్యాకప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అన్ని ఏరియాలకు పవర్ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. ప్రతి ఫ్లోర్ వాళ్ళకి అన్ని లైట్స్, ఫ్యాన్స్ అన్ని వర్క్ అయ్యే విధంగా పవర్ బ్యాకప్ అనేది సప్లై చేస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ అపార్ట్మెంట్కి సంప్ ఏరియా రావడం జరిగింది. చుట్టూ సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. లొకేషన్ చూసుకున్నట్లయితే భాగ్యలత నుంచి ఇది 1.5 కిలోమీటర్ ఎమ్యూనిటీస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. సఫిషియెంట్గా స్పేసెస్గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను లిఫ్ట్ ఏరియా అనేది మరొకసారి చూస్తున్నాను. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మంచి బ్రాండెడ్ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాను. మెట్ల పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ బోర్డ్ కవర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం 4th ఫ్లోర్కి వెళ్ళేసి 4th ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది మోడల్ ప్లాట్ కింద కవర్ చేద్దాము. ఫ్లాట్ కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ఫ్లాట్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని 4th ఫ్లోర్కి రావడం జరిగింది. 4th ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అన్నది మోడల్ ప్లాట్ కింద కవర్ చేస్తున్నాను. ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది 1200 SFTలో ఉంటుంది. ఫ్లోర్కి 2 ఫ్లాట్ చొప్పున టోటల్గా 8 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్ ఉందండి. నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి సపరేట్గా ఇక్కడ బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. సపరేట్గా కారిడార్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనము కారిడార్ ఏరియా కవర్ చేసుకొని ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను. ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ కవర్ చేస్తున్నాను. మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్తో చేయించారు, టేక్ వుడ్తో చేయించారు. క్వాలిటీగా వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకుంటే చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి వెట్టిఫైడ్ టైల్ తోటి వేశారు అండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ చూపిస్తున్నాను అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నానండి. ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. స్పేసెస్గా పెద్ద సైజ్గా ఉన్నటువంటి విండో రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను. 1200 SFT ప్లాట్ అండి. చాలా స్పేసెస్గా ఉన్నటువంటి ఫ్లాట్. ఫ్లోర్కి 2 ఫ్లాట్ చొప్పున టోటల్గా 8 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను, ప్లాట్ఫామ్ చూపిస్తున్నాను. కిచెన్లో ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నాను. పూజా రూమ్ వచ్చేసి చాలా స్పేసెస్గా రావడం జరిగింది. వాల్కి
టైల్ స్టిక్ చేశారు. కిచెన్ దగ్గర బ్యాక్ సైడ్ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా చాలా స్పేసెస్ గా రావడం జరిగింది, మంచి సైజ్ గా రావడం జరిగింది, మంచి ప్లానింగ్ తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంతా మరొకసారి చూపిస్తున్నాను. కిచెన్ లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ అనేది స్పేసెస్ రావడం జరిగింది. వాల్ కి టైల్ స్టిక్ చేశారు, యాంటిస్ కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోట్ డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఆపోజిట్ లో షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది, ఫాల్ సీలింగ్ వర్క్. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. వాల్ కి టైల్ స్టిక్ చేశారు, యాంటిస్ కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను, చౌకోట్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకోట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తో చేయించారు, క్వాలిటీగా వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను, సజ్జా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. అండ్ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఏరియా ఇవ్వడం జరిగింది. బాల్కనీ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వనస్థలిపురం రైతు బజార్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. విజయవాడ హైవే భాగ్యలత నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని డెవలప్ చేసినటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. నియర్ బై చూసుకున్నట్లయితే భాష్యం భూమ్ స్కూల్ ఉంది, అండ్ నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అండ్ కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. వెల్ డెవలప్ అయినటువంటి ఏరియాలో అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ